ఓం శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్థశ్రీ వ్యవహారిక చాంద్రమానేన శోభాకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశీర్ష మాసము 29 డిసెంబర్ 2023 శుక్రవారము సూర్యోదయము 6:33 సూర్యాస్తమయము 5:31 తిథి ఈరోజు బహుళ విధియ ఉదయం 6:47 వరకు, తదుపరి తదియ. నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 2:25 వరకు. యోగము వైద్యుతి. కరణము గర ఉదయము 7:59 వరకు, తదుపరి వనిజ. రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 వరకు. గుళికా కాలము ఉదయం 7:30 నుంచి 9 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. వర్జము ఉదయము 9:12 నుంచి 10:52 వరకు. దుర్ముహూర్తము ఉదయము 8:42 నుంచి 9:30 వరకు. మరలా 12:24 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు ఉండడం జరిగింది. ఈరోజు రాశి ఫలితాలు చూసినట్లయితే మేషరాశి వారు ఈ వారంలో ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ కూడా ఒక మంచి సానుకూలమైన దృక్పథం ఏర్పడుతుంది, అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారు మాట పడడము, కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి బంధువర్గంతో కానీ మిత్రులతో కానీ జాగరూకులై ఉండాలి. మిథున రాశి వారు గత 2-3 రోజుల నుంచి మీరు ఏదైతే వేడుకలు లేదా బంధుమిత్రులతోటి ఉన్నారో అవన్నీ కూడా మీకు ఆనందకరంగా యోగదాయకంగా ఉండడం జరుగుతుంది. కొంచెం లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. కర్కాటక రాశి వారు మీరు మానసికమైనటువంటి పురోగతిని పొంది సంతోషంతో ఉండగలుగుతారు. సింహరాశి వారు భూ సంబంధితమైన రుణ సంబంధితమైన కొన్ని విషయాలకి మీకు సానుకూలమైన రోజుగా ఇది చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఉద్యోగం కోసం నిరీక్షణలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఆశాజనకంగా ఉంటుంది. తులారాశి వారు మీరు ఏదైతే చేపట్టారో, ఏ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకువెళ్ళాలని మీరు అనుకుంటూ ఉన్నారో ఆర్థిక పరంగా, సామాజికంగా, రాజకీయంగా మీకు ఒక మంచి గుర్తింపు, రాణింపు ఉండి ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. వృశ్చిక రాశి వారు బంధు సౌఖ్యము, యోగ ప్రాప్తి. అంటే మీరు ఏదైతే మీరు సంతోషంతో చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సకాలంలో చేయగలుగుతారు ఈరోజు. తర్వాత ధనస్సు రాశి వారు మీరు రిజిస్ట్రేషన్స్కు మరియు కొన్ని అనుకూలమైన రాత సంబంధిత కార్యక్రమాలు అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మకర రాశి వారు పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురావడానికి ఒక మాధ్యమైనటువంటి వ్యక్తి కానీ ఒక అవకాశం కానీ మీకు రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తదుపరి కుంభరాశి వారు మీరు ఏదైతే పనుల్లో జాప్యము, ఏదైతే మీకు డబ్బు రావాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి అనుకూలమైన సూచన ఒకటి కనబడుతూ ఉంటుంది. మీనరాశి వారు మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీనరాశి వారు కొద్దిగా ఇబ్బందులు పడే, అంటే అనుకూలమైన మార్కులు రాకపోవడము, లేదా మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లు కానీ లేదా ఏదైనా వ్రాతపతికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో మీరు జాగ్రత్తగా వహించి సరి అయిన, అంటే సరస్వతి అనుగ్రహం కలగడం కోసం దానికి ఏం చేయాలో కార్యాచరణ చేసుకున్నట్లయితే యోగదాయకం. ఈరోజు ఫలితాలు ఇక్కడితో సమాప్తం. తదుపరి ఈరోజు పరిహారం ఏంటి అంటే నిమ్మడొప్పలో రాహుకాలంలో గత వారం మనం 9 దీపాలు వెలిగించమని చెప్పాము. ఈ వారం 18 దీపాలు ఆవునేతితోటి వెలిగించి ఎరుపు రంగు ఒత్తులు, అంటే ఎర్రటి ఒత్తులు దొరకని పక్షంలో ఒత్తికి కొంచెం కుంకుమని అద్ది దాన్ని వెలిగించినట్లయితే ఈతి బాధలు, రుణ బాధలన్నీ కూడా తొలగి చక్కగా మీరు ఆ అమ్మవారి కటాక్షాన్ని పొందగలుగుతారు. దుర్గా అష్టోత్తరము మరియు లేదా లలితా సహస్రనామ అష్టోత్తరం చదివి తీపి పదార్థాలు ఏవైనా నైవేద్యం పెట్టినట్లయితే అన్నీ కూడా సక్రమంగా సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భక్తులు ఆ అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.